ప్రతి దేశానికి ఒక అణు విధానం ఉంటుంది. సో రీసెంట్గా మనం చూసాం పాకిస్తాన్ ఏ రకంగా భారత్ని యుద్ధ సమయంలో బ్లాక్మెయిల్ చేసిందో. అణ్వస్త్రం మీ మీద వేసేస్తాము, 130 అణ్వస్త్రాలు మీ దేశం మీదకి గురిపెట్టి ఉన్నాయి అని చెప్పి ఆ దేశానికి చెందిన నాయకులు పదే పదే బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేశారు. కానీ మోదీ చాలా క్లియర్గా చెప్పేశారు, బెదిరిస్తే భయపడేది లేదు, ఆ రోజులు అయిపోయినాయి అని చెప్పేసి. సో తాజా పరిణామాల తర్వాత భారత్ తన అణు విధానాన్ని మార్చుకునే అవకాశం ఉంటుందా, ఆ అవసరం ఉందా, అండ్ పాకిస్తాన్ అణు విధానం ఏ విధంగా ఉంది? ఇక్కడ భారత అణు విధానం అంటే 1998లో పోఖ్రాన్ అంటే మే 11న మనం పోఖ్రాన్ టెస్ట్ చేయగానే అప్పటి ప్రధాని వాజ్పేయి గారు వెంటనే తర్వాత రోజే భారత అణు విధానాన్ని ప్రకటించేశారు. ఒక అద్భుతమైన అణు విధానం, ప్రపంచం అవాక్ అయిపోయింది. అరే వీళ్ళు అణుబాంబులు తయారు చేసుకుని అసలు నో ఫస్ట్ యూజ్ పాలసీ అంటారేంటి, మరి అణుబాంబులు ఎందుకు? ఇది గొప్ప అణు విధానం అండి. ప్రపంచంలో అణ్వస్త్ర దేశాలు 6 ఉన్నప్పటికీ 10 ఉన్నా అవి ఎప్పుడు ఎవరు కూడా ధైర్యం చేయలేని విధానం ఒకటి ఉంది భారతదేశానికి. అది ఏంటంటే నో ఫస్ట్ యూజ్ పాలసీ. చాలా దేశాలకు ఉండొచ్చు, మనం అలాంటిది కాదు. మన నో ఫస్ట్ యూజ్ పాలసీ భారత అణు విధానం, దాన్ని ఏమంటారు, న్యూక్లియర్ డాక్ట్రిన్ అంటారు. భారత న్యూక్లియర్ డాక్ట్రిన్ ఏంటంటే నో ఫస్ట్ యూజ్ పాలసీ. మనం ఎవరి మీద అణ్వాయుధాలు ఫస్ట్ వెయ్యము. వాళ్ళ అణ్వాయుధాలు కానీ కెమికల్ వెపన్స్ కానీ బయోలాజికల్ వెపన్స్ కానీ మా మీద వేస్తేనే మేము వేస్తాం, అదొకటి. రెండోది ఏంటంటే అణ్వస్త్ర రహిత దేశం మీద అణ్వస్త్రాలు మేము వెయ్యం, అంతే. అంటే మరి ఎందుకు అణ్వస్త్రాలు అంటే కేవలం ఆత్మరక్షణ కోసమే, డెటరెన్స్ అంటారు ఇంటర్నేషనల్ రిలేషన్లో. ఆ డెటరెన్స్ కోసమే, ఆత్మరక్షణ కోసం మేము అణ్వాయుధాలు మేము వేయడానికి కాదు. అందుకే భారతదేశం ఎప్పుడు కూడా బ్లాక్మెయిల్ చేయలేదండి. మేము అణ్వస్త్రం వేస్తామనే మాట కూడా వరుసకు కూడా చిన్న మినిస్టర్ లాంటి వాళ్ళు కూడా మాట్లాడరు. అది భారతదేశం. రెండవ అణు విధానం ఏంటంటే ప్రపంచ నిరాయుధీకరణకు పోరాడటం. ప్రపంచ డిజార్మెంట్, రాజీవ్ గాంధీ చెప్తారు 98లో ఫస్ట్ టైం డిజార్మెంట్ మాట్లాడింది రాజీవ్ ప్రపంచం యవనికపై ఐక్యరాజ్య సమితిలో. దానికి మేము కట్టుబడి ఉన్నాం. ప్రపంచంలో ఎవరికి ఇవ్వం, ఎవరి దగ్గర మేము తీసుకోం న్యూక్లియర్ టెక్నాలజీ, అందరికీ పాటుపడతాం. ఎన్పిటి సిటిబిటి మీద సంతకం చేయని, ఇది రెండో విధానం అండి. తర్వాత పీస్ఫుల్ పర్పస్, శాంతియుత ప్రయోజనాలకు ఉపయోగిస్తాం అనేది మూడోది. ఓకే, ఇది భారతదేశ అణు విధానం. ఓకే, దాన్ని శాంతి భద్రతలకి దొంగల చేతులకు వెళ్లకుండా దాన్ని మళ్ళీ లీకేజ్లు అవ్వకుండా కాపాడడం కూడా ఇది అనమాట. సో అంతర్జాతీయ చట్టాలకు అనుకూలంగా నడుచుకోవడం, ఇది అణు విధానం. కానీ పాకిస్తాన్ అణు విధానం అంటే నో ఫస్ట్ యూజ్ కాదు, ఎవరి మీద పడితే వాళ్ళ మీద వేయడం. శాంతియుత ప్రయోజనం అంటది అది ఏముండదు, ఎవరు డబ్బులు ఇచ్చినా ఇచ్చేయడం. ఇది పాకిస్తాన్ న్యూక్లియర్ విధానం. చూడండి ఎన్ని బ్లాక్మెయిల్ చేసిందో. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్, ఈ అణు విధానంలో ఏదైనా మార్పు వస్తుంది అంటే నో ఫస్ట్ యూజ్ పాలసీ ఏమైనా చేంజ్ అవుద్దా? చూడండి, వాడు బ్లాక్మెయిల్ చేశాడు, అణు బాంబులు బయటికి దిగిపోయాడు. ఈ టైంలో వాడి మీద ముందు అణువేదం వేస్తే అయిపోద్ది కదా. దాన్ని బట్టి అందరూ నిపుణులు అంటున్నారన్నమాట, భారతదేశం నో ఫస్ట్ యూజ్ పాలసీని మార్చుకోవాలని కొన్ని డిమాండ్లు కూడా ఉన్నాయి. అసలు ఇది పరిశీలిస్తుంది కూడా భారత ప్రభుత్వం అని తెలుస్తుంది. కానీ అటు పాకిస్తాన్ బ్లాక్మెయిల్కి లొంగి, చైనానికి లొంగి మనం నో ఫస్ట్ యూజ్ పాలసీ చేసామనుకోండి, అంతర్జాతీయంగా మన పరుగు పోతుంది, అంతర్జాతీయ చట్టాలకు అనుకూలంగా పడిపోద్ది. తర్వాత ఇక్కడ చాలా ముఖ్యమైన ప్రశ్న, ఆడ అణుబాంబు వేస్తుంటే మనం ఎందుకు ముందే తీసేయకూడదు అని నన్ను అందరూ అడగొచ్చు. కానీ తీయవలసిన అవసరం ఉందా? ఆడ అణ్వాస్త్రం తీస్తే ఆ అణుబాంబు అక్కడికక్కడే పేల్చే సత్తా మనం చూడండి. S-400లో ఏం చేసినాయి, యాంటీ డిఫెయిల్ మిసైల్ ఈ ఆకాశ్ సిస్టమ్ ఏం చేసిందో, మన రఫేల్లో ఏం చేసినాయో, వాడు అణ్వాస్త్రం తీసి అక్కడే పేల్చే శక్తి ఉంది. అంటే మన సాంప్రదాయ ఆర్మీయే అంటే కన్వెన్షనల్ ఫోర్సే మనకు శ్రీరామ రక్ష. కాబట్టి మనం అణుబాంబుల దాకా వెళ్ళవలసిన అవసరం, ఈవెన్ చైనా మన మీద అటాక్ చేసినా అణ్వస్త్రాల దాకా వెళ్ళవలసిన అవసరం మనకు లేదు. మన సాంప్రదాయ ఆర్మీయే అంటే నాన్ న్యూక్లియర్ ఫోర్సెసే, త్రివిధ దళాలే మనల్ని రక్షించుకోగలం, మనం వాళ్ళని అటాక్ చేయగలం. కాబట్టి నో ఫస్ట్ యూజ్ పాలసీలో చేంజ్ అనేది భారతదేశం తీసుకురాకపోవచ్చు, కానీ డిమాండ్లు ఉన్నాయి. చాలాసార్లు ఒక మాట్లాడారు, ఈ డిమాండ్ మార్చేస్తే అయిపోద్దని, న్యూక్లియర్ బ్లాక్మెయిల్ కాబట్టి కానీ ఎట్టి పరిస్థితుల్లో సాంప్రదాయ మన ఫోర్సెస్ స్ట్రాంగ్గా ఉన్నాయి కాబట్టి మనకు అణ్వస్త్రాలు ఉపయోగించాల్సిన అవసరం లేదు. కాబట్టి నో ఫస్ట్ యూజ్ చేంజ్ చేయవలసిన అవసరం లేదు. పైగా సూపర్ పవర్ అవుతుంది, రెస్పాన్సిబుల్ నేషన్ అంతర్జాతీయ సమాజంలో. కాబట్టి అందరికీ మార్గదర్శకంగా ఉండాలనుకుంటుంది. కాబట్టి ఈ అణు విధానంలో మార్పులు అనేవి ఎట్టి పరిస్థితుల్లో రావండి, వచ్చే అవకాశాలు కూడా లేవు. మన సాంప్రదాయాల ఫోర్స్తో దాన్ని తట్టుకుంటాం.